హాయ్ పిల్లలు, ఈరోజు క్లాస్ థర్డ్ లెసన్. మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్న థర్డ్ లెసన్ రసాయన బంధం అణు నిర్మాణం. ఈ లెసన్ నుండి కూడా మనకి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. లాంగ్ క్వశ్చన్ 3 క్వశ్చన్స్ వస్తాయి 8 మార్క్స్వి. అందులో ఫస్ట్ లెసన్ ఉండేది పరమాణు నిర్మాణం ఉండేది ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నిన్న చెప్పుకున్న సెకండ్ లెసన్ మూలకాల వర్గీకరణ, ఆవర్తన ధర్మాల నుండి, ఆవర్తన పట్టిక నుండి ఒక క్వశ్చన్ వస్తుంది 8 మార్కులది. ఇక మూడవ క్వశ్చన్ వచ్చే లెసన్ రసాయన బంధము అణు నిర్మాణం. ఇందులో నుండి కూడా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. అసలు ఏంటి రసాయన బంధము అంటే, రాసాయనికంగా పరమాణువులు అన్నీ బంధంలోనే పాల్గొని ఉంటాయి. అంటే సింగిల్ పరమాణువుగా మనకు లభించవు. ఎప్పుడైనా కూడా ఏ పరమాణు అయినా కూడా అనురూపంలోనే లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము లిథియం తీసుకుంటే లిథియం క్లోరైడ్గా మాత్రమే లభిస్తుంది. లిథియం ఒకే ఒక పరమాణుగా లభించదు. అదేవిధంగా సోడియం అయినప్పటికీ సోడియం క్లోరైడ్ గాను, ఆక్సిజన్ O2 గాను, ఫ్లోరిన్ F2 గాను అయితే అనురూపంలోనే ఉంటుంది. అది ఏదో ఒక అయితే దానితో అదైనా జతకూడుతుంది, లేదా వేరే ఒక పరమాణువుతోనైనా జతకూడడం జరుగుతుంది. అలా జతకూడి అది అనురూపంలో మాత్రమే మనకు లభిస్తుంది. దీనికి గల కారణం ఏమిటి? కారణం ఏమిటి అంటే, ఏదైనా ఒక పరమాణువు తీసుకున్నట్టయితే దానిలో ఉన్న ఎలక్ట్రాన్లు స్థిరంగా లేకపోవడం. ఎలక్ట్రాన్లు స్థిరంగా ఉన్నట్టయితే అది స్థిరత్వాన్ని పొంది మనకు లభించడం జరుగుతుంది. కానీ ఇందులో ఉన్న ఎలక్ట్రాన్లు స్థిరంగా ఉండట్లేదు. ఎందుకు ఉండడం లేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ లిథియం తీసుకుంటే 3, దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1:2s1. 2s1లో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇది ఎక్కువైన ఎలక్ట్రాన్ లేదా తక్కువైన ఎలక్ట్రాన్ జత కూడాలి. ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ ఇలా జత కూడడం జరిగితే అది స్థిరత్వంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ జత కూడడం లేదు కదా, అలా జత కూడడం లేదు కాబట్టి ఇది స్థిరంగా ఉండదు. సో అస్థిరత్వంగా ఉంటుంది. అలా అస్థిరంగా ఉన్న పరమాణువులన్నీ కూడా జత కూడడం జరుగుతుంది. స్థిరత్వాన్ని పొందడం కోసం అవి జత కూడుతాయి. సో అలా జత కూడిన వాటినే మనం ఈ రసాయన బంధం లెసన్లో నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఆ జత కూడడంలో అన్నీ ఒకే బంధంతో జతకూడలే. కొన్నేమో సంయోజనీయ బంధంతో జతకూడడం జరుగుతుంది. కొన్నేమో అయనిక బంధం లేదా ఎలక్ట్రోవలెంట్ బంధంతో జతకూడడం జరుగుతుంది. ఇలా కొన్నేమో సమన్వయ సంయోజనీయ బంధంతో జతకూడడం జరుగుతుంది. కొన్నేమో వ్యాలెన్సీ బాండ్ థియరీ ద్వారా జతకూడడం జరుగుతుంది. వాన్ డెర్ వాల్ అట్రాక్షన్స్ ద్వారా జతకూడడం జరుగుతుంది. ఇలా చాలా రకాలుగా జతకూడడం జరుగుతుంది. సో ఈ జతకూడే విధానాలు వివిధ రకాలుగా ఉన్నాయి. అవి ఎలా ఒక్కొక్క ఆటంని బట్టి అవి జతకూడడం జరుగుతుంది. సో ఎలా అణువును ఏర్పరుస్తున్నాయి, ఎలా బంధంలో పాల్గొంటున్నాయి అనేది మన ఈ రసాయన బంధం లెసన్ అన్నమాట. అంటే ఇందులో మొట్టమొదటిగా కొసెలు మరియు లూయి అనే శాస్త్రవేత్తలు రసాయన బంధాలను వివరించడం జరిగింది. సో రసాయన బంధాలలో మొట్టమొదటి వివరించినది కొసెల్ అండ్ లూయి. సో దానికి కొసెల్ అనే అతను ఏం చేశాడంటే, ఇప్పుడు ఇది ఒక కేంద్రకం చుట్టూ మనకు కర్పరాలు ఉంటాయి. మొదటి కర్పరం, రెండవ కర్పరం, మూడవ కర్పరం. సో ఏదైతే చివరి కర్పరం ఉందో దాన్ని బాహ్య కర్పరం అంటున్నారు. చివరి కర్పరం ఉంటే దాన్ని బాహ్య కర్పరం. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ఉంది. లిథియానికి ఓన్లీ 2 ఉంటాయి. సో మొదటి కర్పరము లోపలి కర్పరం అది. ఇదేమో రెండవది బాహ్య కర్పరం. దీన్ని వ్యాలెన్సీ షెల్ అని కూడా అనడం జరుగుతుంది. ఓకేనా? ఈ వ్యాలెన్సీ షెల్ అనేది 8 ఎలక్ట్రాన్లతో నిండి ఉండాలి. వ్యాలెన్సీ షెల్ 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నప్పుడు అది స్థిరంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. వ్యాలెన్సీ షెల్ లోపల కర్పరాలు ఉన్నాయి కదా, ఈ లోపల కర్పరాలను ఏమన్నాడంటే కెర్నెల్ అన్నాడు. లోపల కర్పరాలు కేంద్రకంతో పాటు ఉన్న ఈ కర్పరాలను కెర్నెల్ అన్నారు. ఏవైతే కెర్నెల్కి బయట ఉన్న కర్పరం ఉంటుందో దాన్ని బాహ్య కర్పరం, వ్యాలెన్సీ షెల్ అంటారు. ఆ వ్యాలెన్సీ షెల్ అనేది 8 ఎలక్ట్రాన్లను నిండి ఉండాలి. అలా
8 ఎలక్ట్రాన్లను నిండి ఉన్నట్లయితే అది జత కూడదు. ఎలాంటి బంధంలో పాల్గొనడం జరగదు. 8 ఎలక్ట్రాన్లతో నిండి లేకపోతే బంధంలో పాల్గొంటుంది, రసాయన బంధాన్ని ఏర్పాటు చేస్తుంది. అది ఏ రకమైన బంధమైనా కావచ్చు అని చెప్పాడు. ఎవరు? కొసెలి. అతను కొన్ని సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. అవే లూయి సంకేతాలుగా ఇప్పటికీ కూడా ఫేమస్గానే ఉన్నాయమ్మా. లూయి సంకేతాలు ఆయన చూపెట్టిన సంకేతాల ఆధారంగానే ఇప్పటికీ కూడా మనము ఏదైనా ఆటం రాసినప్పుడు వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్లను రాయడం జరుగుతుంది. బాహ్య కర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్లను చూపించడం జరుగుతుంది. సో అది ఎలానో చూద్దాము. ఇక్కడ లిథియము ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s1. బాహ్య కర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్ను చుక్క రూపంలో లేదా స్టార్ రూపంలో చూపించడం జరిగింది. ఇది లూయిస్ సంకేతం అంటాం. బాహ్య కర్పరంలో ఎన్నైతే ఎలక్ట్రాన్లు ఉంటాయో అది తను ఒక చుక్క రూపంలో కానీ స్టార్ రూపంలో కానీ చూపించడం జరిగింది. ఇదే లూయిస్ సంకేతం. ప్రతి ఒక్క ఎలిమెంట్కి, ప్రతి ఒక్క పరమాణుకు రాయడం జరిగింది. బెరిలియంకి 1s2 2s2. సో 2s2 కదా, 2 ఎలక్ట్రాన్స్. అలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయడం జరిగింది. వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్లు మాత్రమే, బాహ్య కర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్లను మాత్రమే చుక్కల రూపంలో చూపించడాన్ని లూయి సంకేతాలు అంటారు. ఇలా ఎందుకు చూపించడం జరిగింది అంటే బాహ్య కర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్లు మాత్రమే రసాయన బంధంలో పాల్గొనడం జరుగుతుంది. లోపల కెర్నెల్లో ఉన్న ఎలక్ట్రాన్లు మాత్రం రసాయన బంధంలో పాల్గొనడానికి లేదు అని చెప్పడం ఆయన ఒక ఉద్దేశం. నెక్స్ట్ బోరాన్. బోరాన్ ఎంతమ్మా? 5 కదా. 1s2 2s2 2p1 అని 3 ఎలక్ట్రాన్స్. ఇలా ఇక్కడ జత కూడదు. ఎందుకు? ఇది బోరాన్. ఎందుకు జత కూడదు? జత కూడితే ఏమవుతుంది? మళ్ళీ ఎలక్ట్రాన్లు బంధంలో పాల్గొనవు. ఇప్పుడు ఈ 3 ఎలక్ట్రాన్లు బాండ్ ఫార్మేషన్కి దారితీస్తాయి, బంధంలో పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ కార్బన్. కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4 కదా. ఎందుకు 4 అంటున్నామంటే దాని చివరి కర్పరంలో 4 జత కూడని ఎలక్ట్రాన్లు ఉండడం జరిగింది కాబట్టి దాని యొక్క వ్యాలెన్సీ 4 అనడం జరుగుతుంది కార్బన్. అలాగే ఆక్సిజన్. ఆక్సిజన్ ఏంటి? కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ తెలుసు కదా, 6 1s2 2s2 2p2 4 వ్యాలెన్సీ షెల్. ఆక్సిజన్ ఎంత? 8 1s2 2s2 2p4. ఎన్ని ఉన్నాయి చివరి కర్పరంలో ఎలక్ట్రాన్లు? 6 ఉన్నాయి. ఇలా చేయాలి, ఓకేనా? ఇక్కడ రాశారు కదా మేడం 6 అని అంటే ఇవి మనం ఒక్కొక్కటి కూడా రాసుకోవచ్చు. రాస్తే ఏమవుతుంది? ఇక్కడ మరి జత వస్తుంది కదా, ఎక్కడైనా జతగానే వస్తాయి, ఎందుకంటే 6 ఉన్నాయి కాబట్టి వీటిని ఇలా అయినా రాసుకోవచ్చు. సో ఆక్సిజన్ 8. నెక్స్ట్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ ఏంటి? 9. 1 1s2 2s2 2p5. 7 ఎలక్ట్రాన్లు వ్యాలెన్సీ షెల్లో ఉంటాయి. ఓకే. నెక్స్ట్ నియాన్. నియాను మొత్తం నిండిపోయి ఉంటుంది. 1s2 2s2 2p6. ఇది ఏ చర్యలో పాల్గొనదు, రసాయన బంధంలో పాల్గొనకుండా ఉంటుంది. నియాను స్థిరంగా ఉంది కదా. చూడండి, చివరి కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు నిండి ఉన్నాయి. చివరి కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు నిండి ఉండడం వల్ల ఇది ఎలాంటి రసాయన బంధంలో పాల్గొనదు, ఏ చర్య జరపదు నియాన్. సో ఇవన్నీ లూయి సంకేతాలు. చివరి కర్పరాన్ని ఏమంటున్నాము? లాస్ట్ బాహ్య కర్పరం, లాస్ట్ షెల్ని మనము వ్యాలెన్సీ షెల్ లేదంటే బాహ్య కర్పరం అని అన్నారు. నెక్స్ట్ లోపల ఉన్న కర్పరాలను కెర్నెల్ అన్నారు. కెర్నెల్ని లోపల కర్పరాలతో చూపించడం జరిగింది. కెర్నెల్లో ఉన్న ఎలక్ట్రాన్లు ఎలాంటి బంధంలో పాల్గొనడం జరగదు. బాహ్య కర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్లు మాత్రమే బంధంలో పాల్గొనడం జరుగుతుంది. బాహ్య కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు నిండి ఉన్నట్టయితే అది స్థిరంగా ఉంటుంది, ఎలాంటి చర్యలో పాల్గొనదు. 8 ఎలక్ట్రాన్లు నిండి లేకపోతే అస్థిరమైనది కాబట్టి ఏ చర్యలోనైనా పాల్గొనడానికి ఉంటుంది. అది రసాయన బంధం, సంయోజనీయ బంధం కావచ్చు, అయనిక బంధం కావచ్చు, సమన్వయ సంయోజనీయ బంధం కావచ్చు, ఏదైనా ఒక బంధంలో అది పాల్గొని అణు నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ
లూయి కొన్ని సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఆ సంకేతాలని లూయి సంకేతాలు అంటున్నాము. అవి ప్రతి ఒక్క ఆటంకి రాయడం జరిగింది. లిథియంకి ఒక చుక్కతో చూపించడం జరిగింది, బెరిలియంకి 2 చుక్కలు, బోరాన్కి 3 చుక్కలు. ఎందుకంటే దాని వ్యాలెన్స్ సెల్లో ఉన్న ఎలక్ట్రాన్లను మనము చూపించడం జరిగింది. ఇక సోడియం క్లోరైడ్ యొక్క అణు నిర్మాణం చూద్దాం. మీరు 10th క్లాస్లో నేర్చుకున్నదే సోడియం ఫ్లోరైడ్. ఇది సోడియం యొక్క అటామిక్ నెంబర్ 11, ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసి 1s2 2s2 2p 6 3s1. అంతేనా? ఇక దీన్ని మనము రాసినట్టయితే ఆర్బిట్లో 2p6 3s1. ఇవన్నీ ఫుల్ఫిల్గా ఉంది. ఇది మాత్రమే ఒక ఎలక్ట్రాన్తో కలిగి ఉంది, ఒక ఎలక్ట్రాన్ కలిగి ఉంది. ఇఫ్ మనము ఈ ఒక ఎలక్ట్రాన్ని తీసేసినట్టయితే సోడియం ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది కదా. సోడియం 10 1s2 2s2 2p6. ఇది 8 ఎలక్ట్రాన్, చివరి కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు ఉండి ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. సో ఇలా ఏర్పడింది అంటే ఏంటిది? Na+గా మారింది, సోడియం క్యాటయాన్గా మారడం జరిగింది. అదేవిధంగా Clని చూసినట్టయితే Cl 17 1s2 2s2 2p6 3s2 3p5. ఓకే, 3p5లో మనం రాస్తే చివరి కర్పరాన్ని రాస్తున్నాను నేను. 3s2 3p 3p5. ఇక్కడ ఒక్క ఎలక్ట్రాను దీనికి అవసరం. ఏదైతే అక్కడ అవసరం ఉందో ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. అంటే Cl- మారి 3s2 3p6గా మారుతుంది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చేసి 3p6. ఇది 8 ఎలక్ట్రాన్, చివరి కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు ఇల్లు ఉంటుంది. సో ఈ విధంగా Na++ Cl- gives సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ బంధను ఇక్కడ పాజిటివ్, ఇక్కడ క్యాటయాన్, ఇక్కడ యానియాన్ ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఎలక్ట్రోవలెంట్ బంధం అంటున్నాం. అయానిక బంధం, ఎలక్ట్రోవలెంట్ బంధం. ఏ బంధమైనా ఏర్పడడానికి కారణం స్థిరత్వం అమ్మ. స్థిరత్వాన్ని బట్టి ఆ బంధం ఏర్పడడం జరుగుతుంది. 8 ఎలక్ట్రాన్లు చివరి కర్పరంలో నిండి ఉన్నట్లయితే అది స్థిరంగా ఉంటుంది అని కొసెల్-లూయి చెప్పడం జరిగింది. ఇది కొసెల్-లూయి బంధం, సోడియం క్లోరైడ్ యొక్క అణు నిర్మాణం. ఇంకొక కాన్సెప్ట్ అష్టక నియమం గురించి నేర్చుకుందామమ్మా. అయితే ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం? ఎలక్ట్రోవలెంట్ బంధంలో బాహ్య కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు ఉన్నట్లయితే అది స్థిరత్వాన్ని పొంది స్థిరంగా ఉండి ఆ బంధంలో 8 ఎలక్ట్రాన్లు పొందడం కోసం బంధంలో పాల్గొంటుంది అని చెప్పుకున్నాం. ఏంటంటే మళ్ళొకసారి, ఇంతకుముందు ఎలక్ట్రోవలెంట్ బంధంలో ఎలక్ట్రాన్లను కోల్పోవడం ద్వారా లేదా గ్రహించడం ద్వారా క్యాటయాన్ ఆనయానంగా మారడం వల్ల అది బాహ్య కర్పరంలో 8 ఎలక్ట్రాన్లను పొంది స్థిరత్వాన్ని పొందుతుంది. సో అలా 8 ఎలక్ట్రాన్లు పొందడాన్నే మనం ఏమంటున్నాం అంటే అష్టక నియమం అంటున్నాం. ఇది కూడా కొసెల్-లూయి అతనే ప్రవేశపెట్టడం జరిగింది, అష్టక నియమము. అష్టక నియమం అంటే ఏంటో చూద్దాం. ఏదైనా ఒక పరమాణువు ఎలక్ట్రాన్లను కోల్పోవడం కానీ గ్రహించడం కానీ సమిష్టిగా పంచుకోవడం వల్ల కానీ దాని వ్యాలెన్సీ కర్పరం, వ్యాలెన్సీ అంటే చివరి కర్పరం, చివరి కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు ఉన్నట్లయితే దాన్ని ఏమంటున్నా? అష్టక నియమం అంటున్నాం. పరమాణువులో మీ ఎలక్ట్రాన్లను కోల్పోవడం కానీ గ్రహించడం కానీ పంచుకోవడం ద్వారా కానీ వాటి వ్యాలెన్సీ కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు వచ్చినట్లయితే దాన్ని మనము అష్టక నియమంలో ఉంది అంటున్నాం. ఓకేనా? సో దానికి నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, చూడండి. ఫ్లోరిన్. ఓకే, ఫ్లోరిన్లో 1s2
2s2 2p5, ఎందుకంటే దాని యొక్క పరమాణు సంఖ్య 9. సో దాని ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసి 1s2 2s2 2p5. చివరి కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి చూడండి అమ్మా, 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సో ఇంకొక ఫ్లోరిన్లో కూడా అలాగే ఉంటాయి కదా, 1s2 2s2 2p5. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇవి 2 ఎలక్ట్రాన్లను సమిష్టిగా పంచుకుంటాయి. సమిష్టిగా అంటే మనము లూయి చుక్కల పద్ధతి ప్రకారంగా రాసుకుంటే 7 ఎలక్ట్రాన్లు ఎలా రాస్తాము, చివరి కర్పరంలో ఉన్న 7 ఎలక్ట్రాన్లు ఇలా రాస్తాం కదా. ఇక్కడ ఏదైతే ఒక ఎలక్ట్రాన్ ఉందో ఇది ఫస్ట్ ఒక ఫ్లోరిన్ పంచుకుంటుంది, అప్పుడు ఏమవుతుంది 8 ఎలక్ట్రాన్లు అవుతుంది. తర్వాత ఇంకొక ఫ్లోరిన్ దాన్ని పంచుకోవడం జరుగుతుంది. సో అలా 8 ఎలక్ట్రాన్లు చివరి కర్పరంలో అయ్యి అది F2 అణువును ఏర్పరుస్తుంది. ఓకే, ఇలా F2 అణువును ఏర్పరచడాన్ని మనము అష్టక నియమాన్ని పాటించింది అని అనడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఇది మళ్ళీ ఒక బంధానికి సంబంధించింది. ఫస్ట్ మీరు ఇక్కడ అష్టక నియమాన్ని నేర్చుకోండి. అష్టక నియమం అంటే ఏంటి, చివరి కర్పరంలో వ్యాలెన్సీ కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు నిండి ఉండడం. 8 ఎలక్ట్రాన్లు నిండి ఉన్నట్లయితే అది స్థిరంగా ఉంటుంది అని చెప్తుందే అష్టక నియమం. ఇక సంయోజనీయ బంధం. సంయోజనీయ బంధాన్ని లాంగ్ మోర్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడమ్మా. అయితే లూయి చుక్కల పద్ధతి, ఎలక్ట్రోవలెంట్ పద్ధతిని కనిపెట్టడం జరిగింది. అవి కూడా కొన్ని అన్ని పరమాణువులు అదే పద్ధతిలో కాకుండా సంయోజనీయ బంధంతో కూడా కొన్ని పరమాణువులు బంధంలో పాల్గొంటున్నాయి అని ఎవరు చెప్తున్నారు, లాంగ్మోర్ చెప్పాడు. ఆయన అదే కరెక్ట్ కాదు బంధం అనేది, ఇది కూడా ఒక బంధం అనేది ఉంది అని చెప్పడం జరిగింది లాంగ్మోర్. ఇక్కడ నేర్చుకున్నాం కదా, ఇదే సంయోజనీయ బంధం. మనము ఎలక్ట్రోవలెంట్ బంధంలో ఎలక్ట్రాన్ కంప్లీట్గా కోల్పోతుంది. సోడియం ప్లస్గా ఏర్పడిందంటే ఎలక్ట్రాన్ కంప్లీట్గా మొత్తంగా క్లోరిన్కి ఇచ్చేస్తుంది, Cl- అవుతుంది. ఇక దీనికి సంబంధం లేదు దీనికి ఇచ్చిన ఎలక్ట్రాన్తో. ఓకేనా, ఇది క్యాటయాన్గా మారుతుంది, ఇది యానియాన్గా మారుతుంది. ఓకే, ఇది క్యాటయాన్, ఇది యానియాన్గా మారుతుంది. దీని ఎలక్ట్రాన్తో దీనికి సంబంధం లేదు, దీని ఎలక్ట్రాన్తో దీనికి సంబంధం లేదు. కానీ సంయోజనీయ బంధంలో అలా కాదు, ఎలక్ట్రాన్లను 2 సమిష్టిగా పంచుకోవడం జరుగుతుంది. దానికి మనము క్లోరిన్ ఇక్కడ చెప్పిందే మళ్ళొకసారి మీకోసం. క్లోరిన్ యొక్క అటామిక్ నెంబరు 17. జనరల్ ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తే 1s2 2s2 2p6 3s2 3p5 3p5గా ఉంటుంది. 1s2 2s2 2p6 3s2 3p5. క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ 17. దాని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పరమాణు విన్యాసం రాసినట్లయితే 1s2 2s2 2p6 3s2 3p5గా ఉంటుంది. చివరి కర్పరంలో బాహ్య కర్పరంలోని ఎలక్ట్రాన్లు 7 3s2 3p5. ఇవి హాలోజన్ గ్రూపుకు సంబంధించినవి. 7 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అష్టక నియమాన్ని పాటించి ఒక ఎలక్ట్రాన్ను అది సమిష్టిగా పంచుకోవడం జరుగుతుంది. క్లోరిన్లో మనం చివరి కర్పరంలో 7 ఎలక్ట్రాన్లు రాస్తాం. ఇంకొక క్లోరిన్, సేమ్ క్లోరిన్ చివరి కర్పరంలో 7 ఎలక్ట్రాన్లు రాస్తాము. సో ఇలా ఒక ఎలక్ట్రాన్ ఇది పంచుకుంటుంది, అదే ఎలక్ట్రాన్ ఇది పంచుకొని Cl2 బాండ్ లేదా Cl బాండ్ని ఏర్పాటు చేస్తుంది. ఈ బంధంని మనము సంయోజనీయ బంధం అంటాం. అంటే ఈ సంయోజనీయ బంధం ఏర్పడడానికి ఏమేమి కావాలి? సంయోజనీయ బంధం ఏర్పడాలి అంటే 2 ఏవైతే బంధంలో పాల్గొంటున్నాయో ఆ 2 పరమాణువులు ఎలక్ట్రాన్లను పంచుకునే విధంగా ఉండాలి. పరమాణువులు 2 ఎలక్ట్రాన్లను పంచుకునే విధంగా ఉండాలి. ఓకే, 2 పరమాణువులు ఎలక్ట్రాన్లు పంచుకోవాలి. ఒకటి పంచుకొని ఒకటేమో క్యాటయాన్గా ఏర్పడతా అంటే కుదరదు. 2 సమిష్టిగా పంచుకునే విధంగా ఉండాలి. ఎప్పుడైతే ఎలక్ట్రాన్లను పంచుకోవడం జరుగుతుందో అది పంచుకున్నప్పుడు సమీప జడవాయు విన్యాసం ఉండాలి. సమీప జడవాయువు ఎలక్ట్రాన్ విన్యాసం ఉండాలి. ఇప్పుడు చూడు, ఇక్కడ 3s2 3p6 అంటే ఏమవుతుంది, 18 ఎలక్ట్రాన్స్ అవుతున్నాయి.
18 అవుతుంది అది పరమాణు సంఖ్య. 18 అంటే ఆర్గాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. సమీప జడవాయువు ఎలక్ట్రాన్ విన్యాసం ఉండాలి. ఎలక్ట్రాన్లు పంచుకున్నప్పుడు సమీప జడవాయువు ఎలక్ట్రాన్ విన్యాసం ఉండాలి. మరియు 2 పరమాణువులు ఎలక్ట్రాన్లను సమిష్టిగా పంచుకునే విధంగా ఉండాలి. ఒక ఎలక్ట్రాన్ కానీ 2 ఎలక్ట్రాన్లను కానీ అది ఎన్నైనా ఎలక్ట్రాన్లను కానీ సమానంగా సమిష్టిగా పంచుకునే విధంగా ఉంది. ఇది సంయోజనీయ బంధం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ 8, 1s2 2s2 2p4. హైడ్రోజన్ది 1s1 1s1. ఆక్సిజన్ యొక్క చివరి కర్పరం యొక్క ఎలక్ట్రాన్ రాసినట్టయితే 6 కదా, 1 1. ఓకేనా? ఇప్పుడు ఇటువైపు ఒక హైడ్రోజన్ రాద్దాం, 1 ఎలక్ట్రాన్. ఇటువైపు ఒక హైడ్రోజన్, 1 ఎలక్ట్రాన్. సో ఇది ఎలా పంచుకుంటాయి? ఇలా సమిష్టిగా పంచుకోవడం జరుగుతుంది. 8 ఇదేమో 2 ఎలక్ట్రాన్లతో కలిగి ఉంటుంది హైడ్రోజన్. ఇక్కడ ఇదేమో 8 ఎలక్ట్రాన్తో ఆక్సిజన్. ఇటువైపు కూడా 2 ఎలక్ట్రాన్. హైడ్రోజన్ సమిష్టి 1s2. హీలియం యొక్క కాన్ఫిగరేషన్ సమీప జడవాయు విన్యాసం కదా, హీలియం యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఆక్సిజన్ వచ్చేసి 1s2 2s2 2p6గా మారుతుంది. 2 ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి తీసుకుంటుంది, ఇక్కడ నుంచి తీసుకుంటుంది కదా. సో అప్పుడు ఏంటి 2p6 ఏది నియాన్ యొక్క సమీప జడవాయు విన్యాసాన్ని కలిగి ఉంటుంది. ఇలా H2O బంధం అనేది ఏర్పడడం జరుగుతుంది. అయితే మనం ఇలా రాయము, నేను మీకు అర్థం కావాలని అలా రాశాను. ఇది ఇలా ఉంటుంది, ఇది బాండ్ వి షేప్లో ఉంటుంది. ఈ షేప్స్ అన్నీ మళ్ళీ ఇంకొక క్లాస్లో నేర్చుకుందాము. ఇది H2O మాలిక్యూల్ అణువు ఏర్పడడం. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. అర్థం అవుతుంది కదమ్మా. CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ ఏర్పడడం. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6, 1s2 2s2 2p2. క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ 17, 1s2 2s2 2p6 3s2 3p5. ఓకే, ఇప్పుడు చూడండి, కార్బన్ని చివరి కర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్ లూయిస్ పద్ధతి ప్రకారం రాస్తే 1 1 1 1 4. ఇక క్లోరిన్ 4 ఉన్నాయి. 4 క్లోరిన్ ఉండేది ఒక్కొక్క ఎలక్ట్రాన్ సమిష్టిగా పంచుకోవడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ క్లోరిన్ రాస్తే క్లోరిన్కి ఎన్ని ఉన్నాయి? 7 కదా. 1 7 ఇక్కడ. ఓకే, చూడండి మంచిగా చూడాలి. ఫస్ట్ ఏమవుతుంది? ఈ క్లోరిన్ దీంతో పంచుకుంటుంది. దీనికి 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి కదా. దీనికి 8 ఎలక్ట్రాన్లు వచ్చినాయి. దీనికి 8 ఎలక్ట్రాన్లు వచ్చినాయి. దీనికి 8 ఎలక్ట్రాన్లు వచ్చినాయి. దీనికి 8. చూడమ్మా, కార్బన్కి ఫస్ట్ 8 ఎలక్ట్రాన్లను అది పంచుకోవడం జరిగింది. ఒక్కొక్క క్లోరిన్ ఉండేది ఒక్కొక్క ఎలక్ట్రాన్. నెక్స్ట్ క్లోరిన్ కార్బన్ నుండి వెళ్ళి 1 ఎలక్ట్రాన్ తీసుకుంది. ఎందుకంటే అది స్థిరంగా ఉండాలి కదా, అందుకని అది తీసుకొని ఇక్కడ ఇది ఏర్పరచుకుంది, ఇది ఏర్పరచుకుంది, ఇది ఏర్పరచుకుంది. ఇలా CCl4 బాండ్ అనేది కార్బన్ టెట్రాక్లోరైడ్ బాండ్ అనేది జరిగింది. ఓకేనా? సో అదేవిధంగా నైట్రోజను, కార్బన్ డైఆక్సైడ్, C2H2 ఏర్పడడం జరుగుతుంది. ఇందులో ఇంకొక కార్బన్ డైఆక్సైడ్ నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇంకొకటి చూడండి, కార్బన్ డైఆక్సైడ్ సేమ్ కార్బన్ 6 1s2 2s2
2p2, ఆక్సిజన్ వచ్చేసి 8, 1s2, 2s2, 2p4. ఓకే, చూడండి ఇక్కడనేమో 2 తక్కువ ఉన్నాయి, ఇక్కడ 4 తక్కువ ఉన్నాయి. ఎలా సమిష్టిగా పంచుకుంటాయో చూద్దాం మనం. ఇప్పుడు కార్బన్కి 4 కదా, చివరి కర్పరంలో 4, ఆక్సిజన్ ఒక సైడ్ రాయండి 6, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక వైపు ఆక్సిజను, ఓకే. ఇప్పుడు మనకి ఏం కావాలి, కార్బన్కు 8 ఎలక్ట్రాన్లు కావాలి. 8 ఎలక్ట్రాన్లు కావాలి అంటే ఫస్ట్ కార్బన్ యొక్క 4 ఎలక్ట్రాన్లు సైడ్కే రాశాను 4. ఇప్పుడు చూడండి ఆక్సిజన్ యొక్క 6 ఎలక్ట్రాన్ 2, 2, 2, 6. ఇక్కడ కూడా 2, 2, 2, 6. ఇక్కడ 4. ఇప్పుడు ఇది సమిష్టిగా పంచుకుంటుంది. దీనికి కావాల్సిన 8 ఎలక్ట్రాన్లు. ఇలా దీని దగ్గర ఉన్న నా 2 తీసుకుంటుంది, మీ దగ్గర ఉన్న 2 తీసుకుంటుంది. మొత్తము 8 ఎలక్ట్రాన్లు వచ్చేసినాయి. ఇప్పుడు ఆక్సిజన్కి కూడా కావాలి కదా, అప్పుడు అది ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి తీసుకుంటుంది. అంటే C డబల్ బాండ్ O డబల్ బాండ్ O 2 బంధాలను ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు, ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు, ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు. అంటే ఒక్కొక్క ఆక్సిజన్ నుండి అది 2 ఎలక్ట్రాన్లను సమిష్టిగా పంచుకోవడం జరుగుతుంది. కార్బన్ కూడా 2 ఎలక్ట్రాన్లను ఆక్సిజన్ను సమిష్టిగా పంచుకోవడం జరుగుతుంది. ఈ విధంగా CO2 ఏర్పడుతుంది. 2 బంధాలను ఏర్పడడం చేయడం జరుగుతుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడడం. మీరు C2H2 రాయండి, N2 రాయండి, రాసి నాకు ఫోటో పెట్టాలి. ఓకేనా చిల్డ్రన్? ఓకే అమ్మాయిలు, మనం ఈరోజు నేర్చుకున్న లెసన్ రసాయన బంధము, అణు నిర్మాణము. ఈ రసాయన బంధము, అణు నిర్మాణంలో మొట్టమొదట లూయి చుక్కల పద్ధతి నేర్చుకోవడం జరిగింది, అష్టక నియమం నేర్చుకోవడం జరిగింది, సంయోజనీయ బంధం నేర్చుకోవడం జరిగింది, ఎలక్ట్రోవలైన్ బంధం, సోడియం క్లోరైడ్ ఎలా ఏర్పడుతుంది, అయనిక బంధం ఎలా ఏర్పడుతుంది నేర్చుకోవడం జరిగింది, క్యాటయాన్ యానియాన్ ఎలా ఏర్పడతాయో నేర్చుకోవడం జరిగింది. ఇవన్నీ మంచిగా ఒకసారి మళ్ళీ వినండి, మళ్ళీ వినండి. విన్న తర్వాత నేను నోట్స్ పెడతాను, చదవండి, అర్థమవుతుంది. ఓకేనా?